శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవత సంగ్రహము 12వ స్కంధము. సౌరవ్యూహము. శౌనకుడు అడుగుతున్నాడు, ఓ పుణ్యశీలుడా, శ్రీహరి సూర్యరూపములో 7 అనువర్తులతో నెలకొక పేరుతో ఉపాసింపబడుతుంటాడు కదా, ఆ సూర్యవ్యూహం గురించి చెప్పగోరుతున్నాను అనగా సూతుడు ఇలా చెప్పాడు. అనాది అవిద్య అయిన విష్ణుమాయచే సృజింపబడిన సూర్యుడు విష్ణువు యొక్క తేజస్సుతో పుంజుకుని లోకాలను ఉత్తేజపరిచి పరిభ్రమిస్తుంటాడు. కాల విభజనకు వైదిక కర్మలకు సూర్యరూపుడైన భగవానుడే ఆధారభూతుడు. అతడే 9 విధాలుగా ప్రవర్తిస్తాడు. కాలము, దేశము, క్రియ, సాధనము, యజమానుడు, అపూర్వము, ఆగమము, ద్రవ్యము, ఫలము 12 మాసాలలో 12 గణాలతో కూడి సంచరిస్తుంటాడు. ప్రతి గణములో ఒక్కొక్క ఋషి, గంధర్వుడు, అప్సరస, నాగుడు, యక్షుడు, రాక్షసుడు ఉంటూ సూర్యునితో సంచరిస్తుంటారు. నెలకొక నామమును వహించి వ్యవహరించే సూర్యునితో సహా 7 నెలకొక గణంగా ఏర్పడి భ్రమణం చేస్తూ ఉంటారు. నెల నెల మారుతుండే సౌరగణ సప్తకం పేర్లు. చైత్రములో సూర్యుడు దాత, అప్సరస కృతస్థలి, రాక్షసుడు హేతి, నాగుడు వాసుకి, యక్షుడు రథకృత్తు, ఋషి పులస్త్యుడు, గంధర్వుడు తుంబురుడు. వైశాఖములో సూర్యుడు అర్యముడు, అప్సరస పుంజకస్థలి, రాక్షసుడు ప్రహేతి, నాగుడు కచ్చనీర, యక్షుడు అధౌజ, ఋషి పులహుడు, గంధర్వుడు నారదుడు. జ్యేష్ఠములో సూర్యుడు మిత్రుడు, అప్సరస మేనక, రాక్షసుడు పరుషేయుడు, నాగుడు తక్షకుడు, యక్షుడు రథస్వన, ఋషి అత్రి, గంధర్వుడు హాహ. ఆషాఢములో సూర్యుడు వరుణుడు, అప్సరస రంభ, రాక్షసుడు చిత్రస్వనుడు, నాగుడు శుక్ర, యక్షుడు సహజన్య, ఋషి వశిష్ఠుడు, గంధర్వుడు హూహు. శ్రావణములో సూర్యుడు ఇంద్రుడు, అప్సరస ప్రమ్లోచన, రాక్షసుడు వర్యుడు, నాగుడు ఏలాపుత్ర, యక్షుడు శ్రోత, ఋషి అంగిరస, గంధర్వుడు విశ్వావసువు. భాద్రపదములో సూర్యుడు వివస్వంతుడు, అప్సరస అనుమ్లోచ, రాక్షసుడు వ్యాఘ్ర, నాగుడు శంఖపాల, యక్షుడు అసారణ, ఋషి భృగు, గంధర్వుడు ఉగ్రసేన. ఆశ్వయుజంలో సూర్యుడు త్వష్ట, అప్సరస తిలోత్తమ, రాక్షసుడు బ్రహ్మపేత, నాగుడు కంబల, యక్షుడు శతజిత్, ఋషి జమదగ్ని, గంధర్వుడు ధృతరాష్ట్ర. కార్తీకములో సూర్యుడు విష్ణు, అప్సరస రంభ, రాక్షసుడు మఖాపేత, నాగుడు అశ్వతార, యక్షుడు సత్యజిత్, ఋషి విశ్వామిత్ర, గంధర్వుడు సూర్యవర్చ. మార్గశీర్షములో సూర్యుడు అంశుడు, అప్సరస ఊర్వశి, రాక్షసుడు విద్యుశ్చక్ర, నాగుడు మహాశంఖ, యక్షుడు తార్యక్ష, ఋషి కశ్యప, గంధర్వుడు ఋతసేన. పుష్యములో సూర్యుడు భగుడు, అప్సరస పూర్వచిత్తి, రాక్షసుడు స్ఫూర్జ, నాగుడు కర్కోటకుడు, యక్షుడు ఊర్ణ, ఋషి ఆయువు, గంధర్వుడు అరిష్టనేమి. మాఘములో సూర్యుడు పూషుడు, అప్సరస ఘృతాచి, రాక్షసుడు వాత, నాగుడు ధనంజయ, యక్షుడు సురుచి, ఋషి గౌతమ, గంధర్వుడు సుషేణ. ఫాల్గుణములో సూర్యుడు పర్జన్య, అప్సరస శానజిత్తు, రాక్షసుడు వర్చ, నాగుడు ఐరావత, యక్షుడు క్రతు, ఋషి భరద్వాజ, గంధర్వుడు విశ్వ. భగవానుడే సూర్యరూపములో ప్రతిరోజు లోకులకు దర్శనమిస్తుంటాడు. సూర్యభగవానుని దివ్య విభూతులను ప్రతిరోజు ఉభయ సంధ్యలలో స్మరించే వారి వద్దకు పాపతిమిరాలు చేరలేవు. సౌరగణ సప్తకాలలోని ఋషులు
భగవానుని ఋగ్యజుస్సామాలతో స్తుతిస్తుంటారు. గంధర్వులు తమ గాన సంకీర్తనలతోనూ అప్సరసలు నృత్యములతోనూ అతనిని రంజింపచేస్తారు. నాగులు సూర్యరథాన్ని సడలిపోకుండా గట్టిగా బంధించి ఉంచుతారు. యక్షులు రథాన్ని పూంచి సిద్ధపరిచి ఉంచుతారు. రాక్షసులు రథాన్ని వెనుక నుండి తోస్తారు. వాలఖిల్యులు అనబడే 60,000 మంది బ్రహ్మజ్ఞానులైన ఋషులు సూర్యభగవానుని స్తుతిస్తూ సూర్యునికి అభిముఖంగా నిల్చుని సూర్యునితో పాటే ముందుకు సాగిపోతుంటారు. ఈ విధంగా ఆద్యంతాలు లేని భగవానుడు సూర్యరూపంలో అహరహం లోకాలను అనుగ్రహిస్తూ కాపాడుతూ ఉంటాడు అని చెప్పి సూతుడు సర్వమయుడైన వాసుదేవుని స్మరించి ముగించాడు. మిగతా కథ తరువాయి భాగంలో తెలుసుకుందాము. శుభం.